సార్ బుక్ అయ్యండి రాసుకున్నా అదే పకేట్ అన్న ఏమయ్యా అన్ని పడతాం ఇక్కడ బుక్ దగ్గర అమ్మా ఏం కదా ఉండమ్మా పక్కన ఉండదు. నేను ఇక్కడ వాగ్దేవి కాలేజీలో పనిచేస్తున్నా నాన్ టీచింగ్గా. ఇక్కడ వెంకరెడ్డి సారు మా పాపకు ఫ్రీగా సీట్ ఇచ్చిండు. 982 మార్కులు వచ్చినవి. మా సార్ బుక్స్ కానీ అన్ని కాలేజీలో అన్నీ ఫ్రీ ఇచ్చి మా పాపను చదివించిండు ఎన్ని రోజుల నుంచి. ఇంకా మిగతా కూడా మా సార్ చూసుకుంటా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రీ సీట్ ఇవ్వడం వేరే, కానీ ఫ్రీ సీట్ ఇస్తే ఇన్ని మార్కులు సంపాదించడం 982 మార్కులు సంపాదించడం ఎట్లా? మా సార్ కృషి అది. మా పాప వెనుక ఉండి నీవు ఇట్లా చదువమ్మా అంకిత, నీకు ఇట్లా చేసుకో అని ప్రతి ఒక్కటి మా పాపకు చెప్పి మా సార్ ముందుకు మా పాపను తీసుకెళ్ళిండు. ఇంత మంచి మార్కులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సార్ వాళ్ళు ఎట్లా చెప్తారమ్మా? ఇట్లా వాళ్ళు చాలా బాగా చెప్తారు సార్. ప్రతి ఒక్క సార్కు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్క సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు, చాలా మంచిగా చేస్తారు సార్. చాలా బాగా చెప్తారు క్లాసులు అయితే. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏ సార్కి ఏ పేరు పెట్టారు. మెయిన్ మా వెంకరెడ్డి సార్కు ప్రతి పాపని వాళ్ళ పాప లెక్క, సొంత బిడ్డలాగా, సొంత కొడుకులాగా చూసుకొని ముందలకి నేను అన్నలాగా అని చెప్పుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తాడు సార్ ప్రతి ఒక్క పాప. ముఖ్యంగా పాపని భవిష్యత్తులో ఏం చేద్దామని చెప్పి ఆలోచన? అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటుంది సార్ పాప. ఆలోచిస్తాం ఇంకా మాకు మాట్లాడాలి. కొద్ది మునుకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకి. అందరికి నా పేరు అంకిత. ఈరోజు మా వెంకటరెడ్డి సార్ దయ వల్ల నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. మా అమ్మ పేరు నిలబెట్టిన. సార్ వాళ్ళందరూ హెల్ప్ చేసిర్రు మార్క్స్ రావడానికి. చాలా మంచిగా చెప్తారు. అన్ని బుక్స్ కూడా ఫ్రీగా ఇచ్చి మంచిగా మార్క్స్ వచ్చేటట్టు చేసిండు. 10th క్లాస్ ఎక్కడ? శ్రీ ప్రజ్ఞ హై స్కూల్. ఎన్ని మార్కులు వచ్చినాయి? 9.2. ఈ 2 ఏళ్ల పాటు మీ సార్ వాళ్ళు మీకు ఎట్లా ఎడ్యుకేషన్ ఎట్లా ఇచ్చిండ్రు? అంటే మీ పట్ల ఎట్లా శ్రద్ధ తీసుకున్నారు? మంచిగానే తీసుకున్నారు. ఏమైనా రాకపోతే కూడా చెప్పండి. ఇప్పుడు 900 నెక్స్ట్ భవిష్యత్తులో ఏమవుదాం? అగ్రికల్చర్. సంతోషపడుతున్నా. ఎందుకంటే మన కళాశాలలో పనిచేసే ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ అమ్మాయి తన కూతురు ఈరోజు దాదాపుగా అమ్మాయి ఎందుకో తన లోపల ఆత్మవిశ్వాసం సన్నగిలితే కూడా మీ లోపల తప్పనిసరి సాధ్యమవుతుంది, ఏదైనా సాధించే శక్తి నీకు ఉందని చెప్పేసి మా లెక్చరర్స్ కానీ మేము కానీ ప్రోత్సహించడం. అమ్మాయి దాదాపుగా ఈరోజు బైపీస్లో దాదాపు 982 మార్క్స్ సాధించడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కళాశాలలో పనిచేసే ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ కూతురు ఈ విధంగా సంతోషపడుతుందంటే ఆమెకు నమ్మకం అంతే. మన కళాశాల అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మన అధ్యాపకుల మీద నమ్మకం ఉంది కాబట్టి, మన యాజమాన్యం మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరి విజయం సాధించే శక్తి మాకు ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం, విద్యార్థుల లోపల కలగజేయడం. ఈరోజు అమ్మాయి 982 మార్క్స్ సాధించమంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన కళాశాలలో పనిచేసే ఒక అంకిత అనే అమ్మాయి. అదేవిధంగా బైపీస్లో మన దాదాపుగా 991 మార్క్స్ రావడం జరిగింది హైయెస్ట్గా. అమ్మాయికి చెప్పాను నీవే టాప్ ఉండాలని చెప్పినాను. నా కాలేజీలో కూడా 991 మార్క్స్ రక్ష అని ఒక అమ్మాయి సాధించింది బైపీసీ విభాగంలో. ఎంపీసీ విభాగంలో ఈ అమ్మాయికి కూడా 2 years దాదాపుగా మనకు ఉచితంగా అంటే మన కళాశాలలో పనిచేసే ఏ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరైనా చదువుతుంటే కూడా వాళ్ళకి నా వంతుగా ప్రోత్సాహంగా ఒక యాజమాన్యంగా ఒక కరస్పాండెంట్గా ఏం చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది 2 years కూడా. అది ఐఐటీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఎంసెట్ లెవెల్ కావచ్చు, నీట్ లెవెల్ కావచ్చు, ఏదైనా కూడా తప్పనిసరి నా కళాశాలలో పనిచేసే ప్రతి ఎంప్లాయీస్ కూడా కంపల్సరీ నేను ఫ్రీ విద్యను అందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తన నమ్మకం అంతే. వాళ్ళు ఎందుకంటే మన కళాశాల మీద ఉన్న నమ్మకం, ఆ యాజమాన్యం మీద ఉన్న నమ్మకం కాబట్టి వాళ్ళ చిన్నారుల యొక్క భవిష్యత్తు నా చేతిలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగా నేను గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే నా అన్న కొడుకు కూడా ఇదే కళాశాలలో చదవడం, వాడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించడం అన్ని విద్యలో. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తానని చెప్పేసి నేను ఈ అందరి మీడియా ద్వారా నేను కోరుతున్నాను సార్. ఇప్పుడు జనరల్ వైస్ రిజల్ట్ ఓవరాల్ జరిగింది. దీనికి నిజంగా మా యాజమాన్యం తరఫు నుండి మా అధ్యాపకులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు 992 మార్క్స్ సాధించడం జరిగింది సార్. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరిధిలో 1000 మార్క్స్ కానీ 992 మార్క్స్ సాధించడం జరిగింది ఎంపీసీ విభాగంలో. అదేవిధంగా బైపీసీ విభాగంలో 991 మార్క్స్ సాధించడం జరిగింది రక్ష అనే అమ్మాయి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో కూడా 468 మార్క్స్ 470 468 మార్క్స్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. అదే బైపీసీ విభాగంలో కూడా 436 మార్క్స్ సాధించడం జరిగింది 440 మార్క్స్కి. కాబట్టి చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తీరాలన్నా అది కేవలం వాగ్దేవికే సాధ్యం అని చెప్పేసి మా విద్యార్థులందరూ నిరూపించడం అంటే చాలా
చాలా ఆనందంగా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఇదే విధంగా ఇదే ప్రోత్సాహంతో ఇదే ఆత్మవిశ్వాసంతో ఇదే పట్టుదలతో ముందుకు పోయి జీవితంలో ఒక పెద్ద స్థాయికి ఎదగాలని చెప్పేసి విద్యార్థులందరినీ కూడా రోజు మేము మోటివేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు మహబూబ్ హైదరాబాద్ కార్పొరేట్ కళాశాల దీటుగా మహబూబ్నగర్లోనే కొన్ని కళాశాలలు ఉన్నాయని చెప్పేసి మా మీద నమ్మకంతో వారి యొక్క భవిష్యత్తును విద్యార్థుల యొక్క భవిష్యత్తును వాళ్ళ యొక్క చిన్నారుల యొక్క భవిష్యత్తును మా చేతులు పెట్టడం దాన్ని కూడా మేము నిరూపించడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు రిజల్ట్ వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులందరూ కూడా ఇప్పుడు మీడియా సమస్యలు మీ అందరూ చూడడం జరిగింది. తల్లిదండ్రులు కూడా రావడం వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభినందించడం అంటే చాలా ఆనందంగా ఉంది. మేము కోరుకునేది ఒకటే, డబ్బు సంపాదన ధ్యేయం కాక వ్యాపారమే ఉద్దేశం కాక తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానులు పొందడమే మా వాగ్దేవి యాజమాన్యం యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులందరూ వచ్చేసి ఒక కొడుకులాగా నన్ను కూడా కొడుకులాగా భావించుకొని శబాష్ నాన్న నువ్వు మా అమ్మాయిని చాలా మంచిగా కష్టపడి మా అమ్మాయిని ర్యాంక్ తీసుకొచ్చామని చెప్పేసి మా అందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయడం అంటే నిజంగా అంతకంటే గౌరవపడవలసిన విషయం లేదు. నిజంగా ఒక పూర్వజన్మలు చేసుకున్న ఒక సుకృతం అనుకుంటాను నేను అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ చిన్నారులందరినీ కూడా మార్చి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలు నిజం చేస్తున్నారు సార్. నిజం చెప్పాలంటే దానికి కారణం ఎవరంటే మా ప్రిన్సిపల్ మేడం గారు, గీతాదేవి మేడం గారు, అకాడమీ ఇన్ఛార్జ్ పవన్ మేడం గారు, మరి మా యాజమాన్య సభ్యులు, మరి మా అధ్యాపకులందరికీ కూడా, మా వైస్ ప్రిన్సిపల్ జ్యోతినాథ్ సార్ గారికి, మరి అధ్యాపకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నాటించిన షాప్ అందరికీ కూడా మన మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇదే విధంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ఫ్యాకల్టీ అందరూ కూడా ఈరోజు అందరూ కూడా హైదరాబాద్ కార్పొరేట్ దండగా మహబూబ్నగర్లోని కొన్ని కళాశాలలు ఉన్నాయని చెప్పేసి మా అందరం ప్రోత్సహించడం, అటువంటి పిల్లలందరూ మాకు రావడం, అటువంటి పిల్లల లోపల ఉన్న అంతర్గత శక్తిని మేము వెలికి తీయడం, ఈరోజు నిజంగా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. వారి యొక్క అంటే రిజల్ట్ విషయంలో కూడా ఈరోజు ఉత్తమ ప్రతిభ కనబర్చడం అంటే ప్రపంచం సృష్టించడం అంటే నిజంగా చాలా గర్వపడుతున్నాం సార్. ఇటువంటి విజయాలు సాధించినందుకు మా మీడియా తరఫున మీ అందరి తరఫున ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులందరికీ కూడా నిజంగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.